ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు పరంగా చూసినట్టయితే 70% ఉద్యోగాలు ఇచ్చేది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ పార్క్ పేరులోనే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని పెట్టినాం. పర్యావరణ హితంగా పారిశ్రామికీకరణ జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వెనుకబడినటువంటి మునిగోడు నియోజకవర్గము అభివృద్ధి కోసమై ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఎంఎస్ఎంఈ పరిశ్రమల కోసం దండుమల్కాపూర్ విలేజ్ లో 542 ఎకరాల్లో ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కులో 589 పారిశ్రామిక యూనిట్లకు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 1863 ఎకరాల ల్యాండ్ ను సమకూర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా 230 ఎకరాల్లో యాదాద్రి ఫుడ్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ మౌలిక వసతులకు సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. చైనా మీద డిపెండెన్సీ తగ్గించాలన్న ఉద్దేశంతో 106 ఎకరాల్లో ఒక టాయ్స్ పార్క్ ను కూడా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. 2,20,000 స్క్వేర్ ఫీట్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే నైపుణ్య శిక్షణా కేంద్రము, దాంతోపాటు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.